దయచేసి నా మాటల మీద శ్రద్ధ వహించడానికి కొద్దిగా ముఖ్యంగా రమేష్కి, రూత్ ఏంజెల్కి వాళ్ళు పాపం మెడ పట్టేస్తున్నాము ఇలా చూసి ముఖ్యంగా మీరిద్దరూ వినాల్సిందిగా కోరుతున్నాను. మొదటిగా వివాహంలో మనకు ఉండాల్సింది ఇట్స్ ఎ గ్రాటిట్యూడ్. ఏముండాలండి రమేష్, ఏముండాలి? గ్రాటిట్యూడ్ మీన్స్ a quality of thankfulness. సామెతలు 19:14 ఇలా ఉంది, సుబుద్ధి కలిగిన భార్య యెహోవా ఎదుట ధనము, a prudent wife from the Lord. అదే ఎప్పుడు భార్య భర్తల్లో ఉండదు ఏంటంటే గ్రాటిట్యూడ్ ఉండదు. పెళ్ళైన 6 నెలలు భర్త అంటాడు భార్యతో, అబ్బా ఎంత అందంగా ఉన్నావు, అసలు పాచినోరుతో లేచినా సరే నీ అంత అందంగా ఎవరూ లేరు అంటాడు. 1 సంవత్సరంన్నర తిరగక ముందే ఏంటి ముఖం కూడా గడుపుకోకుండా జిడ్డు ముఖం వేసుకుని తిరుగుతావు, బో గడుపుకో అంటాడు. ఆమె ఎందుకంటే భర్త గమనించలేదు, నాకు భార్య నా జీవితంలోకి వచ్చిందంటే ఇది దేవుని చేత ఏర్పరచబడిన బహుమానము, ఇది దేవుని బహుమానం అని నువ్వు ఏ రోజు నీ భార్యను గుర్తిస్తావో ప్రతిరోజు దేవుని సన్నిధిలో మోకరించి చెప్తావు, అయ్యా ఇచ్చిన భార్యను బట్టి నీకు వందనాలు. ఎందుకంటే ఇలాంటి మనం విన్నాం దైవ సేవకుల నుండి, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని తలచి వానికి ఒక సాటి అయిన సహకారిని చేదుము రండి. ఒక సాటి అయిన సహకారిని నీకు ఏర్పాటు చేశాడు కాబట్టి దేవుడు నీ జీవితంలో నువ్వు ప్రతి నిత్యము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎవరిని బట్టి రమేష్? రూత్ ఏంజెల్ని బట్టే. ప్రతిరోజు రూత్ ఏంజెల్ని బట్టి దేవునికి ఏం చెప్పాలంటే, అయ్యా నువ్వు నాకు ఇచ్చిన భార్యను బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభువా, ఆమేన్. హల్లెలూయా. అలానే రూత్ ఏంజెల్ ఏం చేయాలంటే, నువ్వేం చేయాలమ్మా? నువ్వేం చేయాలో తెలుసా? సుబుద్ధి కలిగి జీవించాలి. వాయిస్ కంట్రోల్ ఇస్ ఎమోషన్స్ అంటారు. ఏంటి తల్లి? నీలో ఉన్న ఆవేశాన్ని, నీలో ఉంటున్న ఆలోచనను, నీలో ఉంటున్న క్రోధాన్ని నువ్వు ఎక్కడ ఎప్పుడు ఎలా చూపించాలో తెలుసుకోగలిగితే, నువ్వు ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రవర్తించాలో తెలుసుకుంటే, ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలుసుకుంటే నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుంది. రమేష్, నువ్వు ఎప్పుడు ఎలా కనబడతావు అంటే అందంగా కనబడతావు, ఎందుకంటే నీ మాటలు మధురంగా ఉంటాయి కాబట్టి. ఆమేన్. హల్లెలూయా. చాలా మందికి తెలియదు, వివాహమైన కొత్తల్లో ఎలా ఉంటారంటే చట్టా పట్టా వేసుకుని తిరిగేస్తుంటారు, చేతులు. అరే చేతులు వదిలిపెట్టి తిరగరాదు ఆయన, నీ భార్యను ఎవరు ఎనకపోరు అంటే కూడా ఆహా పట్టుకుంటాడు. 1-2 సంవత్సరాలు తిరిగినప్పటికీ ఒకడిని బరబరా లాక్కుంటా ఈయనేమో 10 అడుగులు ముందెళ్ళిపోతుంటే ఇంకోడిని ఎత్తుకొని ఆమె ఆడో 10 అడుగులు దూరంలో వస్తూ ఉంటుంది. నేను చెప్పేది నా అర్థం చెప్తున్నాను తల్లి. అల్లంత దూరైన భర్త వెళ్ళిపోతున్నాడు, ఏమండి నేను వస్తున్నా కార్ తాగితే వచ్చి ఎంతసేపు చిన్నగా నడుస్తావు, అంతకు ముందు వదిలేనా అంటే ఆహా. ఎందుకు వివాహం ఘనమైనదో తెలుసా తమ్ముడు? ఈ వివాహంలో క్రీస్తు ఉన్నాడు కాబట్టి. మీరు చెప్పపరచబోతుంది సేవకుల ముందు కాదు, మనుష్యుల ముందు కాదు, సాక్షాత్తు సర్వాన్ని సృజించిన సృష్టికర్త ఎదుట మీరు వివాహ భారతమ్యంలోకి అడుగు పెడుతున్నారు. మిమ్మల్ని చెందపరచువాడు క్రీస్తు తప్ప నరుడు బాగలేడు. ఆమేన్. అందుకే వీరిద్దరి మధ్య దేవుడు ఇంకో మనిషి రాకూడదు అంటాడు దేవుడు. ఆమేన్. అది రూత్ ఏంజెల్ తల్లిదండ్రులు కావచ్చు, రమేష్ తల్లిదండ్రులు కావచ్చు, రూత్ ఏంజెల్ బంధుమిత్రులు కావచ్చు, రమేష్ బంధుమిత్రులు కావచ్చు, ఏ కారణం వీరిద్దరి మధ్యలోకి రావడానికి వీల్లేదు. ఎందుకంటే వీరిద్దరు వచ్చిన ఉండాల్సింది క్రీస్తు మటుకే. అప్పుడే వీరికి జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది, దీవెనకరంగా ఉంటుంది, అత్యున్నత స్థాయికి వీరిని దేవుడు కనిపించి అద్భుతంగా ఉంటుంది. ఎలా ఉంటుందంటే ఒకే కలదు ఇద్దరు షేర్ చేసుకుంటారు ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా.
వివాహం 50 ఏళ్ళు ఇలా నాకెందుకు మీ అమ్మ భోజనం పెడితేనే తినముందు అవుతుందిరా అంటాడు తండ్రి. నాకెందుకు మీ అమ్మ కనపడకపోతే ఇంట్లోకి రాబుద్ది కాదురా అంటాడు. కానీ ఈ రోజుల్లో వివాహాలు ఎలా అయ్యాయంటే కొన్ని రోజులకి ఆమె ఇంట్లో ఉండి నేను ఇంట్లోకి రానంటున్నాడు. ఆమె నిజమా కాదు తల్లి? కానా అనే ఊరిలో దేవుడు వివాహంలో ఉన్నాడు. అక్కడ ఒక అద్భుతం జరిగింది. ఆమె నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటి తెలుసా? ప్రతిరోజు మోకరించి రమేష్ అనాలి, అయ్యా ఇచ్చిన భార్యను బట్టి వందనాలంటే రూత్ ఏం చెప్పాలి? అయ్యా నువ్వు నాకు ఇచ్చిన భర్తను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు. ఒకరిని ఒకరు గణపరుచుకోవడం నేర్చుకోండి. ఒకరిని ఒకరు మర్యాదపూర్వకంగా మాట్లాడుకోవడం నేర్చుకోండి. ఒకరిని ఒకరు సన్మానించడం నేర్చుకోండి. ఎందుకో తెలుసా? ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, సాటి అయిన సహకారి అన్నాడు. అంతేనా? సాటి అయిన సహకారి అంటే నీతో సమానంగా ఉండే సహకారి అని అర్థం. అంతేనా? అంతేగాని నీకు తక్కువ అని కాదు, నీకంటే ఎక్కువ అని కాదు. భార్యకి చెప్పాడు, స్త్రీకి ఏమని చెప్పాడు? అమ్మా నీ భర్తకు లోబడు. పురుషుడికి చెప్పాడు, నువ్వు అత్యధికంగా ప్రేమించు. తల్లి నువ్వు వివాహం చేసుకుంటుంది రమేష్ తోటి అంటే రమేష్ తోటి కాదు, రమేష్ కుటుంబ సభ్యులతోటి అందరితోటి ఒక నిబంధనలోకి నువ్వు వస్తున్నావు. ఒక నిబంధనలోకి వస్తున్నావు. ఈ నిబంధనలోకి వచ్చిన నువ్వు రమేష్ని ఎంత ప్రేమిస్తావో వారి తల్లిదండ్రులని అంత గౌరవించడం నేర్చుకో. వారి బంధుమిత్రులను అంత సన్మానించడం నేర్చుకో. వారిని దగ్గరగా వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసి చూడు. అద్భుతంగా నీ కుటుంబం ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. అలానే రమేష్ నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? నీ శరీరాన్ని నువ్వు ఎంతగా ప్రేమించుకుంటావో నీ భార్యను అంతగా ప్రేమించడం నేర్చుకో. చాలామంది భర్తలు స్టార్టింగ్లో ఉన్నంత ప్రేమ తర్వాత ఉన్నది. నాకు వివాహమై 14 సంవత్సరాలు అయిందండి. 4 కుమార్తెలు ఉన్నారు నాకు. అయినా నా భార్య ఇక్కడ లేదు. అయినా ఒక మాట నేను ఘనంగా చెబుతాను, 14 ఏళ్ళైనా నా భార్య అందమైన స్త్రీ నేను ఇప్పటిదాకా ఎక్కడా చూడలేదండి. ఆమె ఎందుకంటే ఎప్పుడు తను నాకు చాలా అందంగా కనబడుతుంది, చాలా అందంగా కనబడుతుంది. నా ప్రేమలో ఏ మార్పు లేదు. కాబట్టి పెళ్ళైన ఎంత అందంగా ఉందో ఈ రోజుకి అదే అందంగా ఉంది. ఆమేన్, హల్లెలూయా. రూత్ ఈరోజు ఎంత అందంగా ఉందో 50 ఏళ్ళ తర్వాత కూడా అంతే అందంగా నీ కళ్ళకు కనబడాలి. అప్పుడు మీ జీవితం ఎలా ఉంటుందో తెలుసా? మీరు నడిచి వెళ్ళిపోతుంటే అబ్బా ఎంత చూడవచ్చని జంటలా ఇది. పెళ్ళైనప్పుడు కాదు, పెళ్ళైన 50 ఏళ్ళ తర్వాత నాది మాట. పెళ్ళైన పొందో అందరూ అంటారు అబ్బా పని ఉంది చిలక దూరింగలాగా అంటారు. కానీ పెళ్ళైన తర్వాత సంవత్సరాలు గడిచిపోతున్నా దాన్ని ప్రేమను చూసి మనిషికి ఆశ్చర్యపడేటట్టు నిజంగానే వీరి వివాహం క్రీస్తు ఎదుట జరిగింది కాబట్టి వీళ్ళకి మార్పు లేదు అని ప్రతి మనిషికి గుర్తించేటట్లు మీరు ఈ వివాహం ఏదైనా ముందుకు తీసుకొని వెళ్తే మీ దేవుడు మీ ద్వారా మహిమ పొందుతాడు, ఘనత పొందుతాడు. అందుకే వివాహం అన్ని విషయాల కంటే ఘనమైనది. ఆమేన్. అయితే నేను చెప్పిన టైంలోనే ముగించేస్తానమ్మా, ఎక్కువ టైం ఏం తీసుకొని. కానా అనే ఊరిలో యేసు ప్రభు వారు వారి శిష్యులు ఆ వివాహంకు పిలవబడి రాయబడదండి. ఏం చేశారండి? తల్లి మీరు ఎవరిని పిలిచారో నాకు తెలియదు. బంధుమిత్రులు పిలిచి ఉండొచ్చు, నన్ను ఎక్కడో చూసి నేను ఎవరో తెలియకపోయినా నన్ను నేను పిలిచి ఉండొచ్చు, సేవకుని మీరు పిలిచి ఉండొచ్చు. కానీ ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా క్రీస్తు ఈ వివాహంలో ఉంటే వీరి జీవితం అనుభూతమే. సమస్య రాదు, ఇబ్బంది రాదు, ఏది వచ్చినా నా ప్రభువు కూడా నిలబడతాడు. కానా అనే వివాహంలో సమస్య వచ్చిందా రాలేదా? వచ్చిందా? ఏమా వచ్చిందా? రమేష్ వచ్చిందా? ఏమన్నా నాకేం తెలుసు, నువ్వు ఇట్లా అడిగితే ఎట్లా చెప్తాను అన్నట్టు చూస్తున్నాను రమేష్. కానా అనే వివాహంలో సమస్య వచ్చింది.
ప్రతి వివాహ బాంధవ్యంలో సమస్యలు వస్తాయి. సమస్యలు రావు అన్న వాళ్ళ చేతులు ఎత్తండి సార్. సార్ సమస్యలు రాకుండా ఉంటాయా? ప్రతి వివాహంలో సమస్యలు వస్తాయి. ఎందుకంటే ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని అర్థం చేసుకోవడానికి సమయం పడుతుంది. అందులో ఇప్పుడు మనం సోషల్ యుగంలో ఉన్నాం కదా, ట్రెండింగ్ లైఫ్లో ఉన్నాం కదా. ఇంతకుముందు ఒక 6 నెలల్లో అడ్జస్ట్ అయిపోయేటోళ్ళు, సంవత్సరాలు అడ్జస్ట్ అయ్యేటోళ్ళు, 20 సంవత్సరాలైనా అడ్జస్ట్ అవ్వట్లేదు. ఆశ్చర్యం ఇదే. అదే ప్రతి వివాహ జీవితంలో సమస్యలు వస్తాయి. కానీ ఆ వివాహంలో క్రీస్తు ఉంటే, మీ జీవితాల్లో క్రీస్తు ఉంటే, మీ జీవితాల్లో ప్రభు ఉంటే, ఆయన మీరు ఆహ్వానిస్తే ఏమవుతుందో తెలుసా? పెద్దగా కావాల్సిన సమస్య పోతుంది. నలుగురు వచ్చి నానా గొడవలు పడి, నానా అందరిని చేసి, ఒకరిని ఒకరు తిట్టి, ఒకరిని ఒకరు అనుకొని మాకేమన్నా గతిలేకొచ్చామా అన్నీ పట్టుకొని వెతిపోవాల్సిన వివాహంలో గొప్ప ఆనందం వచ్చింది, గొప్ప సమాధానం వచ్చింది, గొప్ప సంతోషం వచ్చింది. కార్యహారంలో కంటే కార్యం ముగింపు ఘనంగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇది ప్రారంభం, ముగింపు కూడా ఇంతే ఘనంగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మందికి తెలియదు, ప్రారంభంలో చాలా జీవంగా ఉంటుంది. రాను గ్రాఫ్ పడిపోయినట్టు పడిపోతూ ఉంటాయి, షేర్ లెవెల్స్ పడిపోయినట్టు. ఆమె అయితే టక నేను మీ అందరినీ ఒక 4 ప్రశ్నలు అడుగుతాను, మీరు చెప్పేసేయండి, నేను మైక్ ఇచ్చేస్తాను. ఆమె పాస్టర్ గారు చెప్పారు కదా, గంటలు చేయగలము, అరగంటలో చేయగలము, 10 నిమిషాల్లో కూడా చేయి. ఆమె దీనిలో ఏ మార్పు లేదు. అయిపోతే ఆశీర్వాదకరంగా ఉందా? ఆమె అయితే దేవుడు నీటిని ద్రాక్షారసంగా మార్చాడు. ఏం చేశాడు తల్లి? నీటిని ద్రాక్షారసంగా మార్చాడు. నీటిని ద్రాక్షారసంగా మార్చడానికి దేవుడు ఏమి చేశాడు? సాధారణమైన నీటిని ద్రాక్షారసంగా మార్చడానికి ఏమి చేశాడు? మొదటిది, జీసస్ యాడెడ్ కలర్ టు ద వాటర్. దేవుడు రంగుని ఆ నీటికి అప్లై చేశాడు. రంగు దేవుని వాక్యానుసారంగా చూస్తే క్యారెక్టర్కి సాదృశ్యం, స్వభావానికి సాదృశ్యం. తల్లి ఎవరైతే క్రీస్తు మీ ఇంట్లో ఉన్నాడో, క్రీస్తు మీ గుండెల్లో ఉన్నాడో, క్రీస్తు మీ వివాహ జీవితంలో ఉన్నాడో, ఆయన చేసేది ఏంటో తెలుసా? మీ స్వభావాన్ని మారుస్తాడు, మీ గుణలక్షణాలను మారుస్తాడు, మీ ఆలోచనలను మారుస్తాడు, ఒకరిని ఒకరు అర్థం చేసుకునే మనసుని మీరు పుట్టిస్తాడు. అలాగే మీరు ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళేటట్టుగా దేవుడు మీ స్వభావాన్ని మారుస్తాడు. దేవుడు మొదటిగా మీ జీవితంలో యాడ్ చేసేది ఏంటో తెలుసా? హిస్ క్యారెక్టర్ టు యూ. ప్రేమించే మనస్సునిస్తాడు, భరించే మనస్సునిస్తాడు, సహించే మనస్సునిస్తాడు. తప్పులు దాచి ఒకరిని ఒకరి చేతిలో పట్టుకొని దేవుని ఎదుట నిర్దోషంగాను ఈశ్వరవంచాను నిలబడడానికి సహాయం చేస్తాడు. ఆ రీతిగా మీ స్వభావాన్ని మారుస్తాడు. రెండవదిగా ఏం చేశాడు దేవుడు? ఏం చేస్తే నీరు ద్రాక్షారసంగా మారింది. ద్రాక్షారసానికి ఉన్న గుణం ఏంటో తెలుసా? సెకండ్ వై, దేవుడు వాటర్ ఈజ్ ఏ ఆర్డర్లెస్ సబ్స్టాన్స్ కదండి, సువాసన ఉండదు. నీటికి ఏదైనా వాసన ఉంటుందా? కానీ ద్రాక్షారసానికి చాలా అందమైన సువాసన ఉంటుంది. దేవుడు ఈ జీవితాన్ని ఎలా మారుస్తాడో తెలుసా? పరిమళ తైలంగా మారుస్తాడు. మీరు ఎక్కడ ఉంటే అక్కడ సుగంధ వాసన, మంచి వాసన. వీరు ఎక్కడ నిలబడితే భార్య భర్తలుగా అక్కడ గొప్ప సువాసన, మంచి పేరు దేవుడు మీ ద్వారా మీ కుటుంబాలకి సంపాదించి తీసుకొని వచ్చే ఎలాగట్లేదు. రమేష్ తల్లిదండ్రులు ఒకరోజు అన్నారు, రూత్ ఏంజల్ వచ్చిన తర్వాత మా ఇంట్లోకి బిడ్డ వచ్చినట్టుందండి. ఆమె ఒక కుమార్తె వచ్చినట్లుంది, గోడలు వచ్చినట్టు లేదు, కుమార్తె మా ఇంట్లోకి వచ్చినట్టు ఉంది. ఒకరోజు
రూతేంజల్ తల్లిదండ్రులు అంటారు, మేము అల్లుని చేసుకున్నాం అనుకున్నాం, కాదు కొడుకును చేసుకున్నాము. మా కష్టాలతో, మా బాధల్లో, ఇబ్బందుల్లో మాతో నిలబడి పరిచర్య చేసిన వాడు నా అల్లుడు అని నీ గురించి సాక్ష్యం ఇస్తారు చూసావా, ఆ రోజు మిమ్మల్ని సువాసనగా మార్చినట్టు నా దేవుడు. ఆమేన్, హల్లెలూయా. మూడవది, ఏం జంప చేస్తే నీరు ద్రాక్షారంగా రసంగా మారింది. మూడవది, నీటికి రుచి ఉండదు, కానీ ద్రాక్షారసం అద్భుతమైన రుచిగా ఉంటుంది. రుచి లేని మన బ్రతుకుల్ని రుచి కలిగిన వాటిగా దేవుడు మారుస్తాడు. నీ మాటలు రుచిగా మారుస్తాడు. నువ్వు మాట్లాడితే గొడవ పోవాలి, నువ్వు మాట్లాడితే సమస్య పోవాలి, నువ్వు మాట్లాడితే సమాధానం రావాలి, నువ్వు మాట్లాడితే ప్రేమ కనపడాలి, నువ్వు మాట్లాడితే విధేయత కనపడాలి, నువ్వు మాట్లాడితే తగ్గింపు కనపడాలి. ఇది రుచిగా మార్చడం అంటే నా దేవుడు నీ మాటను చేసినట్టుగా మధురంగా నా దేవుడు మార్చగలడు. ఎప్పుడు చెప్తా, క్రీస్తును మీరు ఆహ్వానించినప్పుడు. ఆమేన్. రుచిగా ఉంటారా? ఉప్పు ఎక్కువైన బాధే, తక్కువైన బాధే. జాగ్రత్త సుమ. మీరు ఎక్కువగా మాట్లాడినే తప్పే, తక్కువగా మాట్లాడినే తప్పే. మితంగా ఉండాలి, జ్ఞానంగా ఉండాలి. ఏది ఎప్పుడు ఎక్కడ మాట్లాడాలో నేర్చుకునేది సుబుద్ధి కలిగిన భార్య. ఆమేన్. సరేనా తల్లి? నాలుగవది ఏంటి మీరు చెప్పండి. మూడు నేను చెప్పాను కదా, నాలుగోది మీరు చెప్పండి. ద్రాక్షారసంకి ఉన్నది ఏంటిది, నీటికి లేనిదేంటి? ఏంటమ్మా మీకు ఎవరికి తెలీదా? నీళ్ళు బకెట్ తెచ్చి పొలమని పోస్తాం, ద్రాక్షారసం పోస్తారా? విలువనిచ్చేవాడు నా దేవుడు, మీ బ్రతుకుల్ని విలువగా మార్చేవాడు నా దేవుడు. ఎందుకో తెలుస్తా? విలువైన సింహాసనాన్ని విడిచిపెట్టి, విలువైన రాజ్యాన్ని విడిచిపెట్టి, నేను నా కొరకు వచ్చి విలువైన వాడిగా, విలువైన దానిగా నిన్ను నన్ను ఎంచి ఒక వివాహ జీవితంలోకి మిమ్మల్ని దేవుడు ఈరోజు ప్రవేశపెడుతున్నాడంటే విలువైన వారిగా మిమ్మల్ని మార్చడానికి, విలువైన దానిగా నేను మార్చడానికి. మీ వివాహ జీవితంలో మీరు ఎక్కడ నిలబడినా విలువైన వారిగా నేను కనబడాలి. అంతే తప్ప విలువ లేని వారిగా మీరు ఏ రోజు కనబడకండి. ఎందుకు తెలుసా? అది క్రీస్తుకి అవమానం. ఆమేన్. ఒక మాట అనుభవంతో చెప్తాను, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. సంతోషించాలని మీరు అనుకుంటే అది సిరికి సంబంధం లేదు. చాలామంది ఏమనుకుంటారంటే అన్నీ ఉంటే సంతోషంగా ఉండవని. కాదులే, కాదు. ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగించేస్తాను. ఒకరోజు భార్య భర్త ఇంటికి రాగానే కాళ్ళు చెందులు కడుక్కొని అన్నది, ఏమంటే రండి నేను వడ్డిస్తున్నాను అన్నదంట. గబగబా ఆయన కొడుకుని వచ్చాడు, పిల్లలు కూడా వచ్చారు, అందరికీ ప్లేట్లలో వడ్డించింది, తాను కూడా వడ్డించింది. అంత లోపల ఇలా తలుపుకొని నోట్లో ముద్ద పెట్టుకునే లోపల బయట నుంచి ఓ స్వరం విన్నాడు. అమ్మ 2 రోజుల నుంచి ఆకలి అయిపోయింది, కాస్త ఏమన్నా ఉంటే పెట్టండి తల్లి అని వచ్చాడు. భర్త అన్నాడు, అమ్మ గిన్నెలో ఏమన్నా ఉందా అని అడిగాడంట. భార్య అనింది, ఏమండి లేదండి, ఉన్నదంతా గిన్నెలోకి వండిచ్చేసాను, గిన్నెలోనే ఉంది కానీ డబర్లో ఏం లేదని అవుతుందంట. భర్త అన్నాడు చూసి, ఏం పర్వాలేదురా, నేను ఈరోజు మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తాను, నా గిన్నెలో తీసుకుపోయి వాడికి వేసేయాడట. వెంటనే భార్య నిన్నట, ఏమండి ఉదయం నుండి మా కొరకు కష్టపడ్డారు, ఉదయం నుండి మా కొరకు కష్టపడ్డారు, మీరు తినండి, నేను నా గిన్నెలేదు వేస్తానులే అన్నదంట. అంత లోపల ఈ చిన్న పిల్లలు ఇప్పుడు ఇక్కడ తిరుగుతున్నారు చూసారా, ఈ చిన్నోళ్ళు, అలాంటి చిన్న పిల్లలు 2 ఉన్నారు.
వాళ్ళన్నారంట, అమ్మ పొద్దురాంచి నువ్వు మాతో కష్టపడ్డావే మా కొరకు, నువ్వేమేస్తావు నా గిన్నెలో సగం అన్న గిన్నెలో సగం వేసేస్తామని మీరు తినండి అన్నారంట. ఎన్ని లక్షలు సంపాదిస్తే, ఎన్ని కోట్లు సంపాదిస్తే ఇలాంటి కుటుంబాన్ని కలిగి ఉండగలరు? దేవుడు అలాంటి కుటుంబంగా మిమ్మల్ని దీవించును గాక, అలాంటి కుటుంబంగా మిమ్మల్ని ఆశీర్వదించును గాక, సుఖ సంతోషాలు మిమ్మల్ని తేలుకొని చేయును గాక, సమాధానం నిత్యము మీ వివాహ జీవితంలో అందినట్లు దేవుడు తన కృపను చూపించును గాక. ఆమేన్. తలలు వంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఆమేన్. విలువ లేని మనల్ని దేవుడు విలువైన వాడిగా మార్చాడు. కాబట్టి ఒక్కసారి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. రూత్ ఏంజెల్ అలానే రమేష్ ముఖ్యంగా ప్రార్థన చేద్దాం. రమేష్కి, రూత్ ఏంజెల్కి కొద్ది నిమిషాల్లో వారు క్రీస్తు ఎదుట జతపరచబడబోతున్నారు. యథార్థంగా పరిశుద్ధ హృదయముతో పవిత్ర హృదయమై క్రీస్తు ఎదుట మీరు జతపరచబడి ఉన్నారు. అద్భుతంగా మీ జీవితాలు జరగాలి. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షాతీగ వలె ఉండాలి. నీ పిల్లలు నీ భోజన వాళ్ళ చుట్టూ వలె ఉండాలి. ఆ రీతిగా మీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక, ఆశీర్వదించును గాక, నడిపించును గాక. ఏ మనుషులు నీ ఇద్దరి మధ్యలోకి రాకుండాట్లు ఆయన బలమైన ఆత్మను మిమ్మల్ని కప్పించుగాక.